మనం తినే తాగే వాటిలో అనేక విటమిన్లు మినరల్స్ ఉంటాయని మనకు తెలుసు. కానీ ప్రత్యేకంగా ఒక విటమిన్ తీసుకోవాలంటే మాత్రం ఇవి తీసుకోవాల్సిందే. హాయ్ అండి, నమస్తే దోస్తులందరూ బాగున్నారు కదా. మీ సుస్వరవాణిలో బాగుందండి. మనకి సి విటమిన్ అనగానే నిమ్మకాయలు, నారింజకాయలు, కమలా పండ్లు, బత్తాయిలు గుర్తొస్తాయి కదా. అందులో నిమ్మకాయలు రెగ్యులర్గా వాడుతూ ఉంటాం. ఇక నారింజ, కమలాలు, బత్తాయిలు అనేవి సీజన్లో మాత్రమే దొరుకుతాయి. నారింజని ఎక్కువగా తినలేము, కానీ చాలామంది కమలా పండుని చాలా ఇష్టంగా తింటారు. కొందరు మాత్రం మాలాగే జ్యూస్గానే ఇష్టపడతారు. డయాబెటీస్ ఉన్నవారికి కానీ, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గాలనుకునే వారికి, గుడ్ కొలెస్ట్రాల్ పెరగాలనుకునేవారు, మనం ఎటువంటి ఫుడ్ తిన్నా ఫ్యాట్ బ్లడ్లోకి ఎక్కువ చేరకూడదు అనుకునేవారు కమలా పండ్లు తిన్నా, జ్యూస్గా తాగినా మంచిదే అని ప్రకృతి వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే కమలాల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా కమలా పండ్లు సి విటమిన్ నిండుగా ఉండే సిట్రస్ ఫ్రూట్. మనలో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు అస్తమాను అనారోగ్యాల బారిన పడి బాధపడుతుంటాం. ఆరోగ్యం బాగోలేనప్పుడు బత్తాయి జ్యూసు, కమలా జ్యూసు తాగమని డాక్టర్లు సూచిస్తారు. ఎందుకంటే వాటిలో ఇమ్యూనిటీ పవర్ని పెంచే గుణాలు ఎక్కువ. కమలాల్లో క్యాలరీస్ కూడా ఎక్కువే, అందుకే త్వరగా నీరసం తగ్గి శక్తి వస్తుంది. కమలాల్లో ఉన్న ఫైబర్ మన గట్ హెల్త్కి మంచి చేసే బ్యాక్టీరియాని పెంచుతుంది. దానివల్ల కాన్స్టిపేషన్ ఇబ్బంది రాకుండా ఉండడానికి, డైజెషన్ సమస్యలు లేకుండా ఉండడానికి స్వీట్ ఆరెంజ్ చాలా బాగా పనిచేస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది. కమలా పండు వివిధ రకాల క్యాన్సర్లని నివారణగా పనిచేస్తుందట. అంతేకాదండి, విటమిన్ సి అంటేనే మన స్కిన్కి గుడ్ ఫ్రెండ్ అని అర్థం. కమలాలు స్కిన్ బ్రైట్నింగ్గా పనిచేస్తుంది. మొటిమల్ని, డార్క్ స్పాట్స్ని, వ్రింకిల్స్ని తగ్గించడంలో సహాయపడతాయి. స్కిన్కి మాయిశ్చరైజర్గా పనిచేసి స్కిన్కి గ్లోనిస్తుంది. అందుకే కమలాలతో సీరంలు, క్రీమ్స్, సోప్స్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. స్వీట్ ఆరెంజెస్ అవేనండి. కమలా పండ్ల గురించి కొన్ని ముచ్చట్లు వినేసాం కదా. ఇప్పుడు ఆ కమలా పండ్లతోనే టేస్టీగా ఉండే జ్యూస్ తయారీ కూడా చూసేద్దాం రండి. కమలాలతో జ్యూస్ చేసుకోవడానికి కమలాలు, ఉప్పు, పటిక బెల్లం పొడి. ఏ జ్యూస్లోనే మనం ఉప్పు వేసుకున్నాం కదా, ఉప్పు. వీటిని కమలాలని పీల్ చేసుకుందాం. ఫస్ట్ కాయలు వచ్చేసుకున్నాం కదా, తొనలు తీసేసుకున్నాం. ఈ తొక్కలు మాత్రం ఏం పడేయమండి. వీటిని ఎండబెట్టేసుకుని పౌడర్గా చేసుకుని వాడుకుంటాం, లేదా ఇలాగే నీడలు వేసి కాసుకుని వాడుకుంటాం అన్నమాట శీతాకాలం, వర్షాకాలంలో. ఇప్పుడు ఈ తొనలతో జ్యూస్ చేసేసుకుందాం. ఆరెంజ్లో సి విటమిన్ ఎక్కువ ఉంటుంది కదా, అందుకని ఇది మన స్కిన్ని బ్రైట్ చేయడానికి, స్కిన్ మీద యాంటీ బ్యాక్టీరియల్గా కూడా పనిచేస్తుంది. స్కిన్ వ్రింకిల్స్ని తగ్గిస్తుంది, స్కిన్ స్మూత్గా చేస్తుంది. అందులో కొంచెం ఉప్పుని కూడా వేసుకోవాలి. వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పెట్టేసుకుందాం. ఈ పటిక బెల్లం పొడి మాత్రం తర్వాత వేసుకుందాం, ఎందుకంటే దీన్ని స్ట్రెయిన్ చేయాలి కదా జ్యూస్ని, అప్పుడు వేసుకుందాం. ఇది మెత్తగా అయిపోయింది జ్యూస్ మొత్తం. ఇప్పుడు దీన్ని వడకేసుకుందాం. ఈ కలర్ భలే బాగుంటుంది. సరిపడినంత పటిక బెల్లం కలుపుకోవాలి. ఇందులో ఇంక మనం ఏమీ వేసుకోక్కర్లేదు. మీకు నచ్చిన వాళ్ళు ఐస్ వేసుకోండి, ఐస్ క్యూబ్స్. మేమైతే ఇలాగే తాగుతాం. దీన్ని ఇప్పుడు గ్లాస్లో వేసుకోండి, సర్వ్ చేసుకోండి. సూపర్ ఉంది అసలు చూస్తుంటే. ఇదిగో మన స్కిన్ కలర్ని మార్చే ఆరెంజ్ జ్యూస్. హెల్త్ చాలా మంచిది, ఒకసారి ట్రై చేయండి. చూశారు కదా కమలా పండ్లతో టేస్టీ అండ్ హెల్తీ జ్యూస్ని. అస్తమానం పిల్లల్ని పండ్లను తినమన్నా ఆటల గ్యాస్లో పడి వాళ్ళు తినరు. అందుకే అప్పుడప్పుడు ఇలా జ్యూస్గా చేసిస్తే తాగడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుంది. పైగా ఇందులో అదనంగా వేరే ఏమీ వేయక్కర్లేకుండా ఈజీగా అయిపోతుంది కదా. మరి మీరేమంటారు? వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా.
మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్తే.